ఇక మొన్నటి వరకు 4 కేజీల ఉల్లి ధర 100 రూపాయలు ఉండగా ఇప్పుడు 100కు 2 కేజీలు కూడా రావడం లేదు. ఉల్లి ధరల ప్రభావం క్యాటరింగ్ నిర్వాహకులపై భారీగా పడింది. ఇప్పటికే గ్యాస్ ధరలు, పంచదార, బెల్లం ధరలు పెరిగి వ్యాపారం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరల పెంపు తమను తీవ్ర నష్టాల పాలు చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వినియోగదారులపై ఒక్కొక్క ధరలు కూడా పెరుగుతూ గుదిబండలా మారుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే అటు గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ పెరగడం, నిత్యావసర ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఒకేసారి ఉల్లిపాయల ధరలు కూడా పెరిగినాయి. మార్కెట్ లో ప్రతి ఇంట్లో వంటలో ఖచ్చితంగా అవసరమైనటువంటి వస్తువు ఏదైతే ఉందంటే అది ఉల్లిపాయ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఆ ఉల్లి కోస్తే కన్నీరు కాదు, ఉల్లి కొనాలంటే కన్నీరు వచ్చేటువంటి పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం ఏదైతే ఆ కర్రీ పాయింట్లు కానీ లేదంటే పెళ్లిళ్లకు ఆర్డర్లు వచ్చినటువంటి నేపథ్యంలో వంటశాలలకు సంబంధించి వారందరి మీద కూడా అదనపు భారం పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు ఏలూరు మార్కెట్ లో ఉల్లిపాయల ధరలు ఎలా ఉన్నాయి? ఇక్కడ వినియోగదారులు మనతో ఉన్నారు. ఈ కర్రీ పాయింట్లకు సంబంధించి కూడా నిర్వాహకులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్ చెప్పండి, ఎలా ఉంది? ఇప్పుడు మీరు క్యాటరింగ్ సర్వీస్ చేస్తున్నారు, ఎంతకాలం చేస్తున్నారు? ఉల్లిపాయ ధరలు ఇప్పుడు ఎలా ఉంది? అంటే ప్రజెంట్ ఇప్పుడైతే కొద్దిగా ఉల్లిపాయలనే కాదు, పంచదార, బెల్లం ఆ రేట్లు కూడా పెరగడం వల్ల కొద్దిగా క్యాటరింగ్ చేయడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఈ చిన్న చిన్న క్యాటరింగ్ చేయాలంటే కొద్దిగా రేట్లు చెప్తుంటే కొద్దిగా భయపడుతున్నారు. ఇదివరకు మనం పులిహార పోయినాలంటే 110, 120 అలా తీసుకున్నాం. ఇప్పుడు 130, 140 అనేటప్పటికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అది జరిగే విషయం. వారం రోజుల క్రితం ఉల్లిపాయల ధరలు ఎలా ఉన్నాయి కేజీ, ఇప్పుడు ఎలా ఉన్నాయి? వారం రోజుల క్రితం అయితే 40-42 రూపాయలు ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు 50 రూపాయలు అమ్ముతున్నారు. రైతు బజార్ బోర్డు రేటు ₹1 తగ్గించి మనకి ఇస్తున్నారు. మొన్నటి వరకు కూడా 100కే 4 కేజీలు చొప్పున అమ్మిన రోజులు కూడా చూసారు. ఈ మధ్య కాలంలో ఎప్పటి వరకు అవుతుంది? ఒక నెల 15 రోజుల క్రితం అయితే 100కి 5 కేజీలు, 4 కేజీలు, 6 కేజీలు, చిన్న సైజ్ అయితే 6 కేజీలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అమాంతంగా ఒకసారి కేజీ 50 రూపాయలకి వెళ్ళిపోయింది. మీరు ఎన్ని కేజీల వరకు కొంటారు? ఎన్ని కేజీలు అవసరం అవుతుంది మీకు ఉల్లిపాయలు? దాని వల్ల ఎంత భారం అదనంగా? రోజుకి వచ్చేటప్పటికి మనకి 100-120 కేజీలు పడతాయండి. దాని ద్వారా కంటే రోజుకి ఒక 4,000 రూపాయలు ఉల్లిపాయల వల్ల ఎక్సెస్ అవుతుంది ఖర్చు. రోజుకి 4,000 రూపాయలు అదనం ఖర్చు అవుతుంది. నిజంగా ఇది ఒక రకంగా ఒక భారం అనుకోవచ్చు. ఇప్పటికే మీరు చూస్తున్న కట్టె పుల్లల మీద ఉంటున్నారు కదా, గ్యాస్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిందా? ధర ఏమన్నా దిగిందా, అలాగే ఉందా? అంటే మొన్నటి వరకు పెద్ద బండి వచ్చి 3,200 ఉంది. ఇప్పుడు వచ్చి 2,900కి ఇస్తున్నారు. కాకపోతే దాని మీద చేసినా మనకి అంత గిట్టుబాటు అవ్వదు. దాని వల్ల ఇక మనం ఇప్పుడు కర్రీ పాయింట్లు అమ్మేది ₹5, ₹20 కర్రీ పాయింట్లు గ్యాస్ బండ్ల మీద చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరం. దాని వల్ల మనం కట్టెలపై యూజ్ చేస్తున్నాం ఎక్కువ. ఇప్పుడు మీరు చూస్తారు, ఇప్పుడు చాలా మంది వర్కర్లు కూడా మీ దగ్గర పనిచేస్తుంటున్నారు. ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? ఈ భారం పెరిగితే మళ్ళీ వాళ్ళ మీద ఏమైనా భారం పడే అవకాశం ఉందా? మీకు పెట్టుబడి ప్రజెంట్ వాళ్ళ మీద భారం పడేది లేదని మనకి సర్వింగ్ కుర్రోళ్ళు సీజన్ బట్టి వస్తూ ఉంటారు. మనకి నిత్యం అయితే ఒక 20 మంది స్టాఫ్ ఉంటారు. మగవాళ్ళే కానీ లేడీసే కానీ ఒక 20 మంది ఉంటారు మొత్తం మీద. ఆటో వాళ్ళు దగ్గర ఒక 8 మంది ఆటో వాళ్ళు బతుకుతారు మన దగ్గర కిరాయిలు వేసి. ఇంతమంది మీ దగ్గర ఉపాధి కూడా పొందుతున్నారు. ఏంటి మరి దేని వల్ల ధరలు పెరిగినాయి అనుకుంటున్నారు? ఉల్లిపాయ ధరలు ఏం చెప్తున్నారు? మనకు అంత దాని గురించి అంతగా ఐడియా లేదు. ఈ పంచదార బెల్లం అయితే స్టాక్ లేదని చెప్తున్నారు. కేజీకి వచ్చేటప్పటికి 30 రూపాయలు అలా పెరిగిపోయింది. కేజీ బెల్లానికి కానీ కేజీ పంచదారకి. అంటే అటు ఉల్లిపాయ ధరలు పెరిగిపోయినాయి. మొన్నటి వరకు 100కి 4 కేజీలు, 5 కేజీలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు 100కి 2 కేజీలు కూడా ఇవ్వడం అంటే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారుల నుంచి వినిపిస్తుంది. అటు వినియోగదారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం. దీని వల్ల పెరిగిన ధరలతో సామాన్యుడిపై ఖచ్చితంగా కూడా భారం పడింది. ఇంతేకాదు పంచదార, బెల్లం రేట్లు కూడా దారుణంగా పెరిగిపోయాయి. అవి సరిగ్గా దిగుమతులు లేకపోవడం వల్ల ఈ ధరలు పెరిగినట్లు కూడా తెలుస్తుంది. ఓవైపు మహారాష్ట్ర గాని, కర్ణాటక నుంచి కానీ, కర్నూలు నుంచి కానీ రావాల్సిన ఉల్లికి సంబంధించి కూడా ఎల్నినో ప్రభావంతో దిగుబడి తగ్గిపోవడంతో, సరిగ్గా సాగునీరు అందక దిగుబడి తగ్గిపోవడంతోనే ఈ కొరత ఏర్పడింది. దానివల్లే ఈ ధరలు పెరిగినట్లయితే మనకు తెలుస్తోంది. ఈ తరుణంలో ఖచ్చితంగా ఉల్లి ధరలు అయితే ప్రస్తుతం వ్యాపారులకు గానీ, వినియోగదారులకు గానీ కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఏలూరు మార్కెట్ లో కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తండ్రితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు.